ఈ ప్రభుత్వంలో కూడిన ప్రతి ఒక్కరికి, అలాగనే ఈ ఫేస్బుక్ ద్వారా లైవ్ చూస్తున్న వారికి మన ప్రభు యేసుక్రీస్తు అందరికీ వందనాలు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 5 దాకా చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 5 దాకా. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమే చూచుకొంచు సాత్వికమైన మనసుతో అట్టివాన్ని మంచి దారికి తీసుకొని రావాలి. ఒకని భారముల నొకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడిని ఎంచుకుని ఎడల తన్ను తానే మోసపరుచుకోను. ప్రతివాడును తాను చేయి పని పరీక్షించి చూచుకొనవలను. అప్పుడు ఇతరును బట్టి కాక తన్ను బట్టియే అతనికి అతిశయం కలుగు. ప్రతి వాడును తన బరువు తాను భరించుకొనవలను కదా. ఇది సాని సంఘంలో తప్పిదం చేసిన సభ్యుల ఏళ్ల జరిగిన సమాచారం గురించి మాట్లాడటం జరిగింది. ఒక స్థానిక సంఘం ఉంటే సభ్యులందరూ ఒకే రకంగా ఉండరు. ఒక చేతికి వీళ్ళని ఒకే రకంగా ఉండవు. మనకు ఆ విషయం తెలిస్తే స్థానిక సంఘం యొక్క పరిజ్ఞానం మనకు అర్థమవుతుంది. మనం దాన్ని గుర్తించినప్పుడు మన దేహాన్ని గురించి మనం ఆలోచన లేనప్పుడు స్థానిక సంఘ పరిజ్ఞానం కూడా మనకు అర్థం కాదు. సంఘాన్ని శరీరంతో పోల్చాడు అంటే శరీరంలో అవయవాలు ఎక్కడున్నారో దేవుడు ఎలాగ సెట్ చేశాడో, ఏ అవయవానికి ఏ బాధ్యత ఇచ్చాడో ఆ బాధ్యత ప్రకారం అవయవాలు ఎలాగూ శరీరంలో ముసురుకుంటున్నాయో అలాగనే సంఘంలో వాళ్ళు కూడా అలాగూ నడుచుకోవాలి. సహోదరులను ఒకడు ఏ తప్పిదములైనను చిక్కుకొని ఎడల ఫాల్ట్లు ఉంటాయి. చిక్కుకుండా ఏమనరు. తప్పిదములో చిక్కున్నప్పుడు మనం ఏం చేయాలంటే అతనికి కొంత ఇంటిమేషన్ ఇవ్వాలి. ఇంటిమేషన్ ఇవ్వాలంటే నీకు సువార్త వినపడుతున్నప్పుడు నీకు ఇంటిమేషన్ వస్తుంది. వ్యక్తి ఏదో దగ్గరికి పిలిచి మాట్లాడితే ఏదో మాట్లాడేది కాదు. నేను పిలిచి మాట్లాడితే నువ్వు మారింది పనికిరాని అవుతుంది. సువార్త నీ హృదయాన్ని టచ్ చేసినప్పుడు సువార్త మూలంగా మారుతుంది, పర్మనెంట్గా ఉంటుంది. 2 వ్యత్యాసాలు గమనించాలి. నేను మాట్లాడనుకో ముఖస్థుతి కొరకు అప్పటికప్పుడుకి ఏదో మసిపూసి మారేడుగాలాగా మనం సెటరేట్ చేసుకున్నట్టుగా చేసుకోవచ్చు. అది నిలబడదు. అంటే ఒక ఇంటికి ఏదో పైపైన సున్నం కొట్టారనుకోండి, వర్షం పడితే మొత్తం కాలిపోయింది. యాజిటీస్ రూపం ఎలాగ వస్తుందో నీ ప్రవర్తన విధానం లోపలికి వెళ్ళిన తర్వాత యాజిటీస్గా వస్తుంది. అలా కాకుండా సువార్త కనుక నీ తప్పిదాన్ని ఎత్తి చెప్పినప్పుడు ఆ తప్పిదం గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు ఓహో నేను ఇలాగ చేయకూడదు అంటే కమిట్మెంట్ ఆఫ్ లైఫ్. ఒకసారి క్రైస్తవంకి వచ్చిన తర్వాత కమిట్మెంటే జీవించాలా. దేవుని కొరకును ఆయన కుమారుడికైనా క్రీస్తు కొరకును కమిట్మెంటే జీవించాలి. అది జీవితం అంటే ఏదో వరకు జీవిస్తున్నాం అంటే ఫార్మాలిటీ జీవిస్తాం కాదు. మనం అనేక తప్పిదాల్లో చిక్కుంటూ ఉంటాం. నేను వ్యభిచారాల గురించో దొంగతనం గురించో త్రాగుబోతుల గురించో వాటి గురించి మాట్లాడతలా.
అవి ఫస్ట్ స్టేజీ. సెకండ్ స్టేజీలు ఉంటాయి కొన్ని. సెకండ్ స్టేజీలు తప్పిదాలు ఏంటంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి భౌతిక పరంగా తప్పిదము, 2 సువార్త పరంగా తప్పిదము. భౌతిక పరంగా తప్పిదము ఏంటంటే సంఘంలో ఉన్నవారందరూ ఒకే రకంగా ఉండరు. కలహాలు, అసూయలు, ద్వేషాలు, మత్తతలు వగేరా 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 ఉంటాయి. అల్లరితో కూడిన ఆటపాటలు అనేక ఉంటూ ఉంటాయి. ఈ ఉన్నప్పుడు జనరల్గా నీకు సువార్త ప్రకటించబడుతుంది. నువ్వు గ్రహించినప్పుడు నీ పక్కవారినో వగేరా దేవుడు లేపి వాళ్ళ చేత చెప్పిస్తాడు, నువ్వు క్రైస్తవుడివి, ఆ పని చేయకూడదు, నువ్వు క్రైస్తవురాలివి, ఈ పని చేయకూడదు అని దేవుడు చెప్పిస్తాడు. చెప్పించినప్పుడు ఏం చేయాలంటే భౌతికంగా మన దేహానికి ఉన్న ఆ యొక్క తప్పిదాన్ని మనం తప్పించుకునే వారే ఉండాలి. అంటే సభ్యులు ఉన్నారనుకోండి, మొదట్లో అందరూ కలిసే ఉంటారు ఏకంగా. కొత్తగా బాప్తిసం తీసుకున్నాడు చూడండి, ఎంత ముచ్చటగా ఉంటారంటే వందనాలు అని చెప్తారు. కొంతకాలంగా సీనియారిటీ రాగానే ఆటోమేటిక్ ఒక రకమైన భావన వచ్చింది. పిల్లవాడు ఏం చేస్తాడంటే ఉయ్యాల తొట్టులో ఉన్నప్పుడు ఏడుస్తుంటే తల్లి ఎత్తుకుంటే ఏడుపు అవుతాడు. తల్లి ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. కాస్త అడుగులు వేయటం నేర్చుకోగానే పిల్లవాడు అడుగులు ఏం చేస్తాడు, తల్లి ఎక్కడ కూర్చుంటే అక్కడ అడుగులు వేసుకుంటూ వస్తాడు. కాస్త నడక రాగానే తల్లి ఎక్కడుంటే అక్కడ ఉండాలని కోరుకోడు, వెళ్తూ ఉంటాడు. తల్లి వాడెంబ పడిద్ది, అరే ఒకరు కూర్చోబెట్టినట్టాడా వినడు. అలాగనే బాలుల కాడ నుంచి మనం అడుగులేసి నడిచే కొంది నడక ప్రారంభమైన కాడ నుంచి నడక వచ్చిందని మన ఇష్టానుసారంగా నడపడానికి లేదు. అది సభ్యులు ఏం చేస్తారంటే ఒక స్టేజ్కి రాగానే ఊహించుకుంటారు. ఇమేజినేషన్ అంటే తను ఊహించుకొని ఆ ఊహల్లో ఏమవుతాయంటే పడిపోతానికి ఛాన్స్ ఉంటుంది, తప్పిదాల్లోకి వెళ్ళిపోతాడు. ఊహలు దేవుని న్యాయాన్ని సమ్మతపరచవు. ఇలాగ ఏమైందంటే సంఘంలో ఎప్పుడైతే నువ్వు ఊహల్లోకి వెళ్తావో ఆ తప్పిదం ఏం చేసిందంటే నిన్ను సంఘం నుంచి బయటికి లాక్కెళ్తుంది. ఆ ఉండకపోతే ఇంకో చోటకి వెళ్తాం, ఎడగాలి ఇంకో చోట కొడతాం, లేకపోతే నాకేదో ఉంది అని ఒక భ్రమలోకి వచ్చేస్తాడు. మొదట క్రీస్తులోకి వచ్చే ఉద్దేశం వేరు సువార్తని తప్పుడు. క్రీస్తులోకి వచ్చే ఉద్దేశం ఏంటంటే ఈ పాప జీవితం జీవించకూడదు, నేను చనిపోతే పరలోకానికి వెళ్ళాలా, నమ్మకంగా జీవించాలి అనే ఉద్దేశం ఫస్ట్లో ఉంటుంది. కాలక్రమేణా పెరిగే కొంది ప్రతి ఒక్క సభ్యుల క్యారెక్టర్ గురించి ఈ వ్యక్తి ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన ఎట చేస్తున్నాడు, ఈమె ఎట చేస్తుంది అని. అది నీకు అనవసరం, అది నీకు సంబంధించిన పని కాదు. అంటే మనం ఏం చేస్తామంటే ఎదుటి వాళ్ళ యొక్క లోపాలని, ఆ లొసుగుల్ని ఎతకటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇలాంటి భౌతికంగా శరీరపరంగా తప్పిదాలు ఉంటాయి. అందులో ద్వేషం, అసూయ, కలహం ఇవన్నీ పర్సనల్, ఇవి డిఫరెంట్. ఇది వ్యభిచారానికి సంబంధించింది కాదు, ఇది దొంగతనానికి సంబంధించింది కాదు, ఇది త్రాగుబోతుకు సంబంధించింది కాదు, మరి దోషణకు సంబంధించింది కాదు. ఇవేం చేస్తాయంటే పర్సనల్, మనలో ఏముందో మనకు తెలుసు. అది మనకు అనిపించినప్పుడు ఆ జబ్బుని ఏం చేయాలంటే వాక్యానుసారంగా తీసేసుకోవాలి. ఇలాగూ సహోదరులు తప్పిదంలో ఉంటారు. అంటే ఒక నలుగురు కలిసి వస్తున్నారు అనుకోండి, ఈ నలుగురు సహోదరులను లేక నలుగురు సహోదరులను ఎవరో ఒకరు మెయింటైన్ చేస్తారు. చేసినప్పుడు కొంతకాలానికి వెళ్ళిన తర్వాత మనం ఎందుకు చేయకూడదు అనే ఒక భావన ఏం చేసిందంటే మనం తప్పుదోవ పంపిస్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది అసలు మనం చేయవచ్చా చేయకూడదనే విషయం తెలియదు. సువార్త పనికి సమర్పించుకొని సువార్త కార్యక్రమంకి రూపుదిద్దటం వేరు, ఏమీ లేకుండా మనం పెత్తనం చేయటం వేరు, లేకపోతే మనం ఒక విషయంలో అసూయ పడటం వేరు. ఇలాగూ డిఫరెంట్ కోణాల్లో మనకి గ్రంథం తప్పిదాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది.
ఉదాహరణ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సహోదరుడు స్థానిక సంఘంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనుకోండి. మనకు జనరల్గా అనిపించింది, ఏమనిపించిందంటే ఆయన చేస్తున్నాడు నేను చేయలేనా అని నాకు సువార్తకుడు ఒక అవకాశం ఇట్లేదు మనసు అనిపించింది. అసలు దాన్ని దేవుడు నీకు చెప్పకుండా దాన్ని ఇప్పిస్తాడు, మీకు ఆ విషయం తెలియదు. వెయిట్ అండ్ సీ. అది నీ దాకా వచ్చేదాకా నువ్వు వెయిటింగ్లో ఉండాలా. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు అనుకుంటే రాదు, అది ఒకటి చెబితే రాదు, ఆటోమేటిక్గా దేవుడు దాన్ని కల్పిస్తాడు. ఒక వ్యక్తి ప్రార్థన చేసాడు, అవకాశం కల్పించాడంటే దాన్ని పోగొట్టుకోకుండా చూసుకోవాలా. పోగొట్టుకుంటే మరన్నిటికి అవకాశం కల్పించబడదు దేవుని దృష్టిలో. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అంటే రానివాడు దాన్ని ఎదురు చూడటం తప్పులేదు, కానీ ఉన్నవాడు భద్రపరుచుకోవడానికి చాలా కష్టపడాలి, చాలా కష్టపడాలన్నమాట. మనం ఒక స్టేజ్కి వచ్చి వాక్యం చదువుతున్నామంటే దేవుడు మనకి ఇచ్చిన ఈ బాధ్యత ప్రకారం ఎలాంటి కల్ముషం లేకుండా, ఎలాంటి ద్వేషపూరితం లేకుండా, వగైరా లేకుండా ఆత్మ సంబంధమైన జీవించడానికి దేవుని పని నేను చేస్తున్నాను ఉద్దేశం కొరకై ఉండాలి. అలా కాకుండా నువ్వు జనరల్గా ఏదో ఫార్మాలిటీగా వస్తున్నాను, ఫార్మాలిటీ పోతానంటే ఏం చేస్తాడంటే అప్పుడు అది నిన్ను రాంగ్ ట్రాక్లో తీసుకెళ్తాడు. నీకు తెలియదు ఆ విషయం. నువ్వు రాంగ్ ట్రాక్లోకి వెళ్ళి నేను చాలా పెద్ద గొప్పని అనే స్థాయికి రాగానే టప్పును లాగేస్తాడు, కింద పడిపోతాం. అందువల్ల ఏంటంటే తప్పిదం అనేది స్థానిక సంఘంలో జరుగుతూ ఉంటుంది. మన అహంకారం పూర్తి స్వభావం, మన అవివేకత్వం, మన అజ్ఞానం ఏం చేస్తుందంటే తెలియకుండానే తప్పిదాల్లోకి నడిపిస్తుంది. ఇలా నడిపించేటప్పుడు అతన్ని నువ్వు తోసివేయవాక, నువ్వు చెబుతూనే ఉండు, ఏదో ఒక రోజుకి మారు మనసు పొందుతాడు. నువ్వు చెబుతూనే ఉండు, ఏదో ఒక రోజు మారు మనసు పొందుతాడని ఉద్దేశం బైబిల్ గ్రంథం. కానీ చెప్పినా కూడా మారు మనసు పొందకపోతే ఏంటంటే దాన్ని తుంచేసే బాధ్యత ఒక సువార్థికుడితో, ఒక సంఘ పెద్దతో కాదు. దాన్ని తుంచే బాధ్యత దేవుంది, మంద కాదు. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 6వ వచనం ప్రభువైన యేసుక్రీస్తు ఏమనంటే, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును అని. నాలో ఉండని ఎడల అంటే ద్రాక్ష చెట్టుకు తీగలు ఉంటాయి, తీగలు ఫలిస్తాయి, ఫలించి ఫలాలు ఇస్తూ ఉంటాయి. కాబట్టి ద్రాక్ష చెట్టుకు తీగ ఉంటేనే ఆ తీగ ఉంటే ఆ తీగ విలువ ఉంటుంది. తీగ ఎండిపోతే ఏం చేస్తాడంటే యజమానుడు ఏం చేస్తాడంటే చూసినప్పుడు అరే ఇది వేస్టే, దీనికి బలం పోయిందని చెప్పి ఏం చేస్తాడు, కట్ చేస్తాడు, పక్కన పడేస్తాడు. ఇలా కట్ చేసి నేను ఏం చేస్తాడు, సాయంత్రానికి ఏరి తీసుకొని తగలబెడతారు. ఎలాగో తగలబెడతారో అలాగనే క్రీస్తులో ఉండి ఫలించకపోతే, అంటే దినదినము ఆత్మ సంబంధమైన జీవితంలో అభివృద్ధి చెందకపోతే, అది అర్థం. ప్రతి ఒక్క మనిషికి ఒక స్థాయి ఉంటుంది. అభివృద్ధి చెందడం అంటే మనం ఏదో సభ్యుడి నుంచి సువార్థకుడు అవుతామో, సువార్థకుడిని పెద్ద అవుతామో కాదు. మన నాణ్యతా ప్రమాణాల్లో ముందు అభివృద్ధి, ఫస్ట్ మన జీవితంలో ఒక క్యారెక్టర్లో అభివృద్ధి, మన విశ్వాసం పెంపొందించట్లో అభివృద్ధి. ఇలాగూ మనం దినదినము అభివృద్ధి చెందడం అంటే లోపాలను సవరించుకోవటం. ఫాల్ట్, మనకి ఏదైతే ఫాల్ట్స్ ఉన్నాయో, ఏదైతే తప్పిదాలు ఉన్నాయో, తప్పిదాల నుంచి మనం వాటిని తొలగించుకోవటం. ఎప్పుడైతే వాటిని తొలగించుకుంటూ ఉంటామో, ఒకటి తుడిచేసుకొని తప్పిదం ఉన్నప్పుడు, అంటే మనం ఉదాహరణకి నేనే ఉన్నాను, దేవుని దృష్టిలో ఒక 200 తప్పిదాలు ఉన్నాయి. ఒక తప్పిదం నా దృష్టిలోకి వచ్చింది, నేను దాన్ని తుడిచేసుకున్నా. నాకు ఇంకెన్ని ఉన్నాయి? 199. అంటే 199 ఉన్నాయంటే నేను నాశనం అయిపోయినా ఫలిస్తున్నానంటే ఫలిస్తానికి ప్రయత్నం చేస్తున్నాను అని అర్థం.
తర్వాత మళ్ళీ తప్పిన ఒకటి తెలిసింది, ఒకటి తుడి చేసుకున్నా 198. ఇలాగూ తుడిచేసుకుంటూ తప్పిదాల్లో 0 కౌంట్ రాగానే సంపూర్ణత, క్రీస్తు కలిగిన సమాన సంపూర్ణత మనం ఏర్పరచుకొని క్రీస్తుతో పాటు ఉన్నదానికి అర్హత పొందుతాం. సంఘంలో ప్రవేశించినంత మాత్రానే పరలోకం వెళ్తానని రూల్ ఏం లేదు. సంఘంలో ప్రవేశించినంత మాత్రం బాప్తిసం తీసుకో రూల్ ఏం లేదు. అసలు నీకు అనేక పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలు ఎదుర్కొని నువ్వు టెస్టులు పాస్ అవుతూ ఉండాలా. కాబట్టి నీకు 200 ప్రశ్నల్లో ఒక ప్రశ్న నీకు కష్టమైనప్పుడు దాన్ని నువ్వు పాస్ అవటానికి ఆ తప్పిదాన్ని ఏదో గుర్తెరిగి దాన్ని తొలగించుకోవాలి. వాక్యానుసారంగా తొలగించుకోకపోతే అదేమైందంటే క్యాన్సర్ అవుతుంది. ఒక దేహానికి క్యాన్సర్ వస్తే దేహం ఎలాగ పనిచేయదు, అలాగని నీ తప్పిదం నీ క్యాన్సర్గా మారకూడదు. అందువల్ల ఈ క్యాన్సర్ వచ్చే ముందే డాక్టర్ హెచ్చరిస్తాడు. గుర్తించిన వ్యక్తి అంటే ఒక మెసేజ్ వినపడిన వ్యక్తి వెంటనే తనకున్న క్యాన్సర్ గుర్తించినప్పుడు, ఓహో ఈ క్యాన్సర్ తొలగించుకోవాలంటే, ఈ జబ్బును తొలగించుకోవాలి. అప్పుడు గుర్తించిన డాక్టర్ ఏం చేస్తాడంటే, బాబు నీకు ఇప్పుడే క్యాన్సర్ ప్రారంభమైంది, దాన్ని తొలగించుకోవడానికి ఇది మార్గం నీకు హెచ్చరించినప్పుడు తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే బిగినింగ్లో దాన్ని ఎలాగా తీసివేసే ప్రయత్నం చేస్తాడు. నీ జబ్బు నీ స్వార్థమునికి హెచ్చరిక చేసినప్పుడు ఏ జబ్బు ఉందో గుర్తెరిగి ఆ జబ్బుని నువ్వు తొలగించుకోవాల్సిన బాధ్యురాలుగా ఉన్నావు. అందువలన సంఘంలో అనేక తప్పిదాలు ఉన్నాయని చెప్పి మనం ఎవరిని బట్టి వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. ఎవరిచ్చారు హక్కు? దేవుడు మనకి ఇవ్వాల. మనం హెచ్చరించేవాడు, కానీ కమాండింగ్ వేరు, హెచ్చరించడం వేరు, తెలపటం వేరు, వ్యత్యాసం ఉంటుంది. కమాండింగ్ వేరు, హెచ్చరించడం వేరు, చెప్పటం వేరు. కమాండింగ్ నువ్వు ఇది చెయ్యాలి, ఇది నువ్వు చెయ్యాలంటే అది ఆజ్ఞ కింద లెక్క. హెచ్చరించడం అంటే ఏంటంటే ఒక వ్యక్తిని తప్పు చేస్తున్నారా, ఏదైనా నువ్వు ప్రార్థనకి వెళ్తావు, పని చేస్తున్నావు, నువ్వు చేస్తారా, అది హెచ్చరించడం. చెప్పటం వేరు. అరే బాబు తప్పు చేయవాలి కూడా, ప్రార్థనకి వెళ్తున్నావు కదా నువ్వు అని చెప్పడం. వ్యత్యాసాలు ఉంటాయి. కాబట్టి నువ్వు కమాండ్ చేయకూడదు, హెచ్చరించవచ్చు, నీ తప్పిదని తెలపవచ్చు. తెలిపినప్పుడు ఇతను నన్ను అన్నాడు కాబట్టి, లేకపోతే ఈవిడ నన్ను అంది కాబట్టి ఆ తప్పిదం మరి అన్నట్టు చేయకుండా నేనేం చేయాలని చెప్పి దేహాన్ని ఆత్మను సాధకం చేయకూడదు. క్రైస్తవుడే ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అలా కాకుండా నాకు తెలుసులే ఎన్ని అన్న వ్యక్తి ఏమవుతుందంటే తీగలాగా తీసి పారవేయబడతాడు. ఎస్పెషల్లీ గల్తీ పత్రికలో అద్భుతమైన సమాచారం ఇది. ఏమన్నట్టు మధ్య సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలో చిక్కుకుంటాడు. నువ్వు ఏ తప్పిదంలో చిక్కుకున్నావో నేను పరిశీలించే వ్యక్తి తెలిసిద్ది. అయితే పరిశీలించిన వ్యక్తి అతన్ని కించపరచటమో లేకపోతే దుఃఖపరచడమో ఎలా కాకుండా సింపుల్ మెథడ్, సులుసూటిగా ఎలా చెప్పాలో అలా. అంటే ఒక కొడుకు తప్పు చేస్తున్నాడు అనుకో, లేకపోతే ఒక కూతురు తప్పు చేస్తుంది అనుకో, తెలివిగల తల్లిదండ్రులు సింపుల్గా చెబుతారు. చాలా అద్భుతమైన సమాచారం ఇస్తారు. అమ్మా మేము సమాజంలో బతుకుతున్నాం, మాకు నాముష్ తేవాక, నీకు అంతగా కాబట్టి వివాహం చేస్తాం, నీకు అంతగా కాబట్టి వివాహం చేస్తామయ్యా అని చెబుతారు అన్నమాట. సింపుల్గా దానికి రక్షకరం. కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ ఏమీ లేకపోయినా రోడ్డు మీద బాల్ కూడా తీసుకెళ్తూ ఉంటారు. అంటే తెలియని వాళ్ళు కూడా తెలియని ఉంటారు. అంటే సమాచారం మనం సహోదరుడు చెప్పాలన్నప్పుడు సింపుల్గా నీకు అనిపించినప్పుడు ఆ సింపుల్ మెథడ్ని ఒక మాట పొంచుకోవచ్చు. పొంచుకోగానే ఎదుట ఇష్టపడతా గయ్యలకు వచ్చు. నా గురించి చెప్పేవాలే, నీ గురించి జనం చెప్పుకుంటున్నారు అని అన్నావు అనుకో, అంటే చర్య ప్రతీకార చర్య చేస్తున్నప్ప ఈ నన్ను అంద కాబట్టి నేను అలా చేయకుండా ఉండాలి, నేను అలా చేయకుండా ఉండి ఈయనకి మాదిరికరమై ఉండాలి. అది లేదు, నేను అలా చేయకుండా ఉండి ఈయననే మాదిరికరమై ఉండాలి అనేది క్రైస్తవ జీవితమే ఉంది సంఘంలో. అందువల్ల ఏమనంటే చిక్కుకొని ఆత్మ సంబంధంలో మీలో ప్రతివాడు తాను శోధింపబోనేమో అని తన విషయమే చూసుకోవచ్చు. కాబట్టి ప్రతి వ్యక్తి శోధింపబడతాడు. చెప్పే నేను, వినే మీరు, ఎవరైనా శోధింపబడతారు. కాబట్టి శోధింపబడుతున్న నువ్వు శోధింపబడుతున్న సహోదరుడికి చెప్పు, ఈ జాగ్రత్తగా నేను శోధింపడతానేమో, కాబట్టి నాకు ఇలాంటి దౌర్భాగ్య స్థితి వచ్చిద్దామో అని గుర్తిరిగి అలాంటి దౌర్భాగ్య స్థితిలో నెట్టబడకుండా అలాంటి దౌర్భాగ్య స్థితిలో సహోదరుడిని జాగ్రత్తగా
అంటే ఒక డాక్టర్ కానీ ఒక నర్సు కానీ డెలివరీ చేసేటప్పుడు పిల్లవాడిని ఎంత జాగ్రత్తగా భూమి మీద ఉంటారో అలాగనే తొట్టిల్లకుండా పడిపోకుండా జాగ్రత్తగా అతను తీసి క్రీస్తు యేసుని నిలపడానికి ప్రయత్నం చేసేవాడు సహోదరుడు సహోదరి ఉంటారు. అసలు మనం ఒక మాట చెప్పాడంటే దాని వెనక ఏమి లేకపోతే చెబుతాడు. మీకు అన్నిసార్లు చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒక టీచర్ ఒక పిల్లవాడిని పిలిచి కొట్టింది అంటే ఏదో ఒక లోపం కనుక్కుంటేనే టీచర్ కొట్టింది, కానీ ఉత్త పుణ్యానికి వెళ్ళి పడపడ కొట్టదు. నా 20 ఏళ్ళ టీచింగ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ చదువుతాను, 20 ఏళ్ళు పైన ఎక్స్పీరియన్స్ మీద చదువుతున్నాను. రెండోది, ఒక టీచర్ ఒక పిల్లవాడిని కొట్టాడంటే తాను ఆశించింది ఆ పిల్లవాడికి రానప్పుడు తనకు సామర్థ్యం ఉంది, ఆ సామర్థ్యాన్ని కలుగు చేయడానికి కొడతాడు. పాత రోజుల్లో మాకు ఒక పంతులు గారు ఉన్నారు. ఆయన మా తొడ మీద ఒక చేయి పెట్టి తిప్పుతూ రెండో చేయి పెట్టి రాయించేవాడు. ఇక్కడ తిప్పుతా రాయించేవాడు. ప్రాణం గిలగిలగిలగా ఉండింది. ఆయన ఎందుకు ఆ పని చేస్తున్నాడు? అంత అవసరం ఏంటి? సింపుల్గా రాసి ఇచ్చేసి రాసుకోపోరా అనొచ్చు కదా. అంటే ఆయనకి నాకు నేర్పాలని తప్పనుంది కాబట్టి ఆ మాట చెబుతున్నాడు. నాకు అతను అక్షరాభ్యాసం నేర్పాలని తప్పనుంది కాబట్టి ఆయన అంత కష్టపడుతున్నాడు. కొట్టాల్సిన సింపుల్ పట్టి పట్టినట్టు నా జీవితం నాకు పోతుంది, ఏదో 2 ముక్కలు రాత్రం రాత్రి రాసి పోతే అనుకుంటే పోయింది, నా జీవితం పోయింది. అదనకేం కాదు. అంటే టీచర్ పిల్లవాడిని దండిస్తున్నాడంటే, వాడిని శిక్షిస్తున్నాడంటే వాడు బాగుపడాలని ఎలా ఉందో, సంఘంలో దేవుడు వర్తమానాన్ని నీకు అందిస్తున్నాడంటే నువ్వు బాగుపడాలని ఉద్దేశం. ఒక సహోదరుడు ఒక లోపం చెప్పి ఇది అవునా కాదా, ఒకవేళ కావాలని కల్పితే చెప్పిన వాడు నాశనం అవుతాడు. నిజంగా ఉంటే దాన్ని పాటించి నువ్వు సర్దిద్దుకోకపోతే నువ్వు నాశనం అయిపోతావు. ఇలాంటి సమాచారంలో ఒకరికొకడు జాగ్రత్తగా చూసుకొని యోగ్యమైన రీతిలో పోట్లాడుకున్నట్టు రంకులేసినట్టు గంకులేసినట్టు కాదు. సింపుల్ మెథడ్, చెప్పాల్సిన సిస్టమ్ ఎలాగ చెప్పాలో సులుసూటిగా మనం దాన్ని చెప్పవలసిన వారై ఉన్నాం. ఆ టైం చూసుకొని అది చెప్పినప్పుడు ఓహో ఇలా చెప్పాడా, దీన్ని ఇలా చేయకూడదు, ఓ నేను క్రైస్తవుని నేను క్రైస్తవురాలు కదనే భావం నీకు ఉండాలి. అందువల్ల ఏమనంటే శోధింపబడినేమో అని తన విషయం చూసుకొంచెం సాత్వికమైన మనసుతో అట్టివాడిని మంచి దానికి తీసుకొని రావాలి. సాత్వికమైన మనసు. ప్రభువు యేసుక్రీస్తు నేను సాత్వికుడిని దీన మనసు కలిగిన వాడు అన్నాడు. మీకు తెలిసిన విషయం. నేను సాత్వికుడిని దీన మనసు కలిగిన వాడిని. కాబట్టి అదే సాత్వికంలోకి మనం వచ్చినప్పుడు మనం ఎంత మటుకి సాత్వికాన్ని ప్రదర్శిస్తున్నాం, అదే దీన మనసులోకి మనం వచ్చినప్పుడు మనం ఎంతమంది దీన మనసు ప్రదర్శిస్తున్నాం. చాలా కష్టం. మనం చెప్పుకున్నాం కానీ ఆచరణయోగ్యంగా లేదు. క్రైస్తవ సమాజం తప్పును తప్పుగా ఒప్పుకోవాలా? ఈనాటి క్రైస్తవ సమాజం తప్పును తప్పుగా ఒప్పుకోవట్లేదు. తప్పును రైట్గా స్వీకరించుకొని తమ ఇష్టానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు. గ్రంథం ఆ మాట చెప్పాలా? క్రైస్తవ సమాజం తప్పులు గుర్తెరిగినప్పుడు తప్పులు సరి చేసుకొని జీవించడం కోరుకుంది. అందువలన ఏ తప్పిదం లేని ఒక సహోదరుడు నీకు కనబడినాళ్ళ నేను కూడా శోధింపకూడదునేమో అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 13వ వచనం ఉంటుంది. 10వ అధ్యాయం సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా మనుషులకు శోధనలు ఉంటాయి, నువ్వు కూడా శోధింపబడతావు. శోధింపబడే దాంట్లో జనరల్గా 2 రకాలు ఉంటాయి. ఒకటి దేవుడు నిన్ను శోధింపడు, దేవుడు పరీక్ష పెడతాడు. 2 శోధించేవాడు అపవాది. అపవాది దాన్ని శోధించడానికి ఎరేసే పద్ధతి ఒకటి ఉంటుంది. 2 నీ దురాశ శోధనలో పడడానికి కారణం ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలా? నీ దురాశ ఏమైందంటే శోధనలో పెట్టడానికి కారణం ఉంటుంది. ఈ మధ్యకాలంలో దురాశ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. అంటే జనరల్గా లోకంలో జరిగే సంఘటన. ఈ మధ్య అనంతపురంలో ఒక అతను 200 కోట్లు పోగు చేసాడు. విన్నా, పేపర్లు వేసాడు. ఏందయ్యా అంటే ఇన్ని లక్షలు డిపాజిట్ చేయండి,
ఏదో నెలకు 1,00,000 మరి రోజుకి 1,00,000 ఇస్తానన్నాగానే జనం టక 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 డిపాజిట్ చేశారు కొన్ని కోట్లు. కనీసం వాడు ఎలా తీస్తాడు? ప్రభుత్వం ఒక పక్క చెబుతుంది ఇలాంటి పనులకు వెళ్ళొద్దు, ఇలాంటి పనులు చేయొద్దు, మీరు భ్రమపడొద్దు అంటున్నా మనుషులు ఏం చేశారంటే ఇన్ని లక్షలు అమ్మ ఏమనవాక ఇన్ని లక్షలు అనగానే ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఉదాహరణ చూద్దానండి, 10 లక్షలు అండి. 10 లక్షలకి జనరల్గా ₹2 వడ్డీ వేసుకుంటే, ఇప్పుడు ధర్మ వడ్డీ ₹2 అన్నా ₹2 వేసుకుంటే అలా లక్షకు 2,000 కాడికి 20,000 వస్తాయి, నెలకు 20,000. నువ్వు 10 లక్షలు డిపాజిట్ చేస్తే నేను నెలకు 60,000 ఇస్తాను అనుకో, అప్పుడు అది ₹6 వడ్డీ అయింది. నువ్వు 10 లక్షలు డిపాజిట్ చేస్తే నెలకు నేను 1,00,000 ఇస్తాను అంటున్నాడు. ఎక్కడి నుంచి తెచ్చేస్తాడు? అసలు ఎంత వ్యాపారం చేయాలా? మనుషులు ఏం చేశారు? నెలకు 1,00,000, మనం 30 లక్షలు కట్టిన నెలకు 3 లక్షలు, ఒక సంవత్సరం మనం 30 లక్షలు మనకు వస్తాయి, మనం 30 లక్షలు ఉంటాయి కదా అని చెప్పి టకటకటకటక కోట్లు కట్టాడు. ఇది ఆశ దురాశ. చివరికి ఆయన ఐపీ పెట్టంగానే ఎవరి మీదకి వెళ్ళారు? ప్రభుత్వం మీదకి వెళ్ళారు. ఎందుకు చెబుతానంటే, మనం ఎప్పుడైతే ఐపీ పెడతామో నీ మీదకి రాదు ఎవరు, సంఘం మీదకి వస్తారు. క్రీ సంఘం పళ్ళని తింటేనండి అంటారు. అంటే ఇప్పుడు ఎవరిని నువ్వు టార్గెట్ చేపిస్తున్నావు? వ్యక్తి నిన్ను టార్గెట్ చేస్తే అది వేరే విషయం. వ్యక్తి ఏం చేస్తాడంటే సంఘం టార్గెట్ చేస్తాడంటే, సంఘం టార్గెట్ చేయడం కదంటే ఇంకా ప్రవేశించేవాడిని ప్రవేశించుకొని చేస్తాడు. వచ్చిన గొడవ ఏంటంటే, అంటే నీ వలన సంఘంలో ఒకడు రక్షించబడి క్రీస్తు కోసం జీవించి ఒక మంచి వ్యక్తి కూడా దూరం అవ్వచ్చు. నువ్వు రాకపోతే మేలు కదా అనేది దేవుడు చెప్పింది. నువ్వు వచ్చినప్పుడు దాంట్లో మనం జీవించాలి కదా, అది దేవుడు చెప్పింది. ఒకళ్ళు వచ్చిన తర్వాత ఒకళ్ళు నువ్వు జీవించలేని పరీక్షల్లో అనేక విషయాల్లో నీకు కలిగిన టెస్టే పెట్టించాను కదా, అపోదిని శోధించకుండా. కానీ నీకు ఆ ఉద్దేశం లేదు. అది ఏ ఉద్దేశం లేదు? ఇప్పుడు మనం పడుతున్నాం, క్రీస్తు లేచిన మృతుల్లోని క్రీస్తులను లేపుకుని అన్నప్పుడు రేపు క్రీస్తులను లేపుతాడు, ఆయనతో పాటు కూర్చుని పెట్టుకుంటాడని ఆలోచన లేకుండా జీవిస్తున్నాం. అతను అలా జీవించకుండా ఉండాలంటే మన ఇష్టానుసారంగా జీవించాలా. అలాగే జీవించాలంటే మన ఇష్టానుసారంగా జీవించకూడదు. క్రీస్తు ఏర్పరిచిన అడుగుజాడలు నడుస్తూ జీవించాలి. కాబట్టి తప్పిదాల్లో చిక్కున్నప్పుడు, నీ తప్పిదం ఎందుకు హెచ్చరించిన విధానాన్ని బట్టి మనం మసులుకోవాలా. నీ ఫాల్ట్ ఏం తెలుసుకో అన్నాడు. నువ్వు కూడా శోధింపడతావు కాబట్టి నువ్వు శోధింపడి నిన్ను చూసుకోవచ్చు, ఎదుటివాడిని ఆ తప్పిదం తప్పించు అని కదా చెప్పింది. కాబట్టి మనం ఒక విషయాన్ని ఒక సహోదరుడు లేక ఒక స్వార్థుడు చెప్పినప్పుడు ఇది చెప్పాడు కాబట్టి అవునా కాదు ఆలోచించు. అది చేయకుండా ఉండటం ఎంత మేలు. అది బేసికల్. ఎవరికైనా చెప్పరు కదా, కావాలని కల్పించరు కదా. కావాలని కల్పిస్తే అది నాశనం అవుతాడు తనే. గుర్తుపెట్టుకో. అలా గుర్తుపెట్టుకొని క్రైస్తవులు నడుచుకోవాలి. రెండో వచనం, ఒకరి భారం ఒకడు భరించేలాగు క్రీస్తు నీవు పూర్తిగా నెరవేర్చుడి. క్రీస్తు నియమం ఏంటి? ప్రభువు యేసుక్రీస్తు భూమి మీద ఉన్న దినాల్లో ఏం చేశాడంటే, మత్తయి సువార్త 20వ అధ్యాయము ఒక మాట చెప్పాడు. ఏంది వచ్చాను, అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకు. ఫస్ట్ పాయింట్. రెండోది దగ్గర మనం ప్రాణం పెట్టమనుకోండి, అది వేరే విషయం. మన సంఘం కొరకు ప్రాణం పెట్టి జీవించేంత మనస్తత్వం కలిగిన జనులు కావు. కనీసం ప్రభువు యేసుక్రీస్తు చెప్పిన సమాచారం పరిచారం చేయుటకు. పరిచారం చేయటం అంటే ఆయన తన శిష్యుల పాదాలు కడిగాడు. పాదాలు కడిగంటే మీరు పాదాలు కడగమని కదా, తగ్గించుకొని జీవించుట అంటే మన స్థాయి ఏందో మనం ఎరిగి మన స్థాయికి తగ్గ విధంగా తగ్గించుకొని జీవించాలా. పాత రోజుల్లో ఎలా ఉండేదంటే, ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. ఏదన్నా పెళ్ళికి వెళ్ళాలనుకో, పాత రోజులు చాలా కఠినంగా. నేను ఒక 35 సంవత్సరాలు బ్యాక్గ్రౌండ్ చదువుతున్నా. ఏదైనా పెళ్ళికి వెళ్ళాలంటే ఒక మంచి చీర ఉండేది కాదు, కాస్త బంగారం కూడా తక్కువ ఉండేది. ఏం చేసేవాడంటే ఎవరైనా పెళ్ళికి వెళ్ళిందనుకో, పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి
అమ్మాయి రేపు పెళ్ళికి వెళ్తున్నాను కానీ కొంచెం ఆ బొట్లను కాస్త దండి అమ్మాయి మెడలు వేసుకొని కత్త నలుగురు కనపడవుతానని అనేవాళ్ళు. ఇంకేదన్నా మంచి సాన్నిహిత్యం ఉందనుకో, ఆమె ఏంటంటే మా కొత్త చీర ఒకటి ఉంది కానీ మొన్నే కట్టుకుని పట్టుకెళ్ళి పెళ్ళికే కదా అని వచ్చేవాళ్ళు. అంటే ఏంటి అర్థం? మనం నలుగురు కనపడటం కోసం పక్క వాళ్ళని కూడా తెచ్చుకొని వేసుకుంటాం. అవి మనకి కాదనే విషయం మనకు తెలుసు. మనకి ఎల్లంగానే కనిపెడతారు. ఎల్లంగానే అక్క ఎప్పుడు చేయించాడు మా పక్కింటి వాళ్ళు నువ్వు చేయించుకున్నావు అనుకున్నా అంటాడు. అంత అవసరమా? అంత అవసరం లేదు. కానీ ఆ రోజుల్లో అలా ఉండేది. కానీ ఈ రోజుల్లో సిస్టమ్ మారింది, అది వేరే విషయం. ప్రతి ఒక్కరు చేయించుకుంటారు, స్తోమత కలిగి అది వేరే మాట. ఎందుకంటే మనకు తగిన మోతాదులో మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. అది మనం ఏ స్థితిలో మనకు తెలుసు కాబట్టి మన స్థితిని తగినట్టుగా మనం నడుచుకుంటున్నాం. కాబట్టి సంఘంలోకి వచ్చినప్పుడు మన స్థితిని గుర్తిరిగి దాని ప్రకారంగా నడవాలి. అందుకని ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పంటే, నేను పరిచర్య చేయించుకోవడం వాళ్ళు పరిచర్య చేయడానికి వచ్చాను. సంఘంలో మనం పరిచర్య చేయడానికి వచ్చినప్పుడు దేవుడు నీ యొక్క మనస్తత్వం ఎరిగి, నీ యొక్క హృదయాన్ని ఎరిగి, నీకు ఏం అప్పచెప్పాలో అది ఆటోమేటిక్గా నీకు అనుగ్రహించబడుతుంది. అది నీకు తెలియదు. అది నీకు అనుగ్రహించబడటానికి దేవుడు దానికి మెట్లు కట్టాడు. దేవుడు దానికి మెట్లు కట్టినప్పుడు ఏ మానవుడు దాన్ని పోల్చలేడు. కానీ నువ్వు మెట్లు కొట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు అవి ఎవరిని కూలిపోతాయి, ఎవరు పోల్చాలి. అందువల్ల ఏంటంటే మనం సంఘంలో పరిచర్య చేయడానికి ప్రయత్నం చేయాలా అంటే మనం తగ్గించుకొని జీవించడానికి నిశ్చయించుకోవాలి. క్రీస్తు నియమం ఏంటంటే యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం ప్రభు యేసుక్రీస్తు మాట్లాడుతామనంటే, వచనం 13:34 మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని మీకు కొత్త ఆజ్ఞిస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించుకోవాలను. అది మీరు ఒకరి ఏళ్ళలో ఒకరు ప్రేమ గలవారు. దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరన్ను. నా శిష్యులు అంటే పిలువబడినవారు, నా రక్తం పెట్టి కొనబడినవారు, కడగబడినవారు, దాసులుగా జీవించే వాళ్ళలో ప్రేమ ఉంటుంది. అంటే మనం ఒకరినొకరు ప్రేమ బదులు. ప్రేమ అంటే నువ్వు అడిగిందల్లా ఇస్తే ప్రేమ కాదు. ప్రేమ అనేదానికి ఒక రిజర్వ్డ్ పాయింట్ ఉంది. ఎంత పొలైట్ అంటే, 1 కేజీ రాయి పెట్టి 1 కేజీ వస్తువు పెడితే సమంగా ఎలా కాటా చూపిస్తుందో అలాగా వీలు ప్రేమ ఉండాలా. మనం ఒకళ్ళు కనపడినప్పుడు ఏం చేస్తాం, జనరల్గా సహోదరులు సీనియర్తో వచ్చే కొంది తెలుసా నీకు, ఎదుటోడు వందనాలు చెప్తుంది, అది వెయిట్ అండ్ సీలో ఉంటుంది. సీనియర్కి బ్రేక్ ఉంది. అంతకుముందు మొదట్లో వచ్చినప్పుడు అందరికి వందనాలు అంటారు. ఫస్ట్ తొలి ప్రేమ అది. ఏది మనకు ప్రకటన తొలి ప్రేమను వదులుకున్నాం అన్నట్టుగా. కాలక్రమేణా ఒక జూనియర్ ఎవరన్నా తీసుకొచ్చే పాపం జూనియర్ కదా రాగానే పెద్దోడు అయ్యా వందనాలు అన్నాడు. ఆ వందనాలు తమ్ముడు. కొన్ని రోజులు వందనాలు చెప్పడానికి ఇతను చదువు వలన కానీ ఉద్యోగం వల్ల ఇంకోటి వాళ్ళని లేట్ చేస్తూ ఉంటారు. అవుతున్నాడు చెప్పాడు నీ తొలి ప్రేమ కోల్పోతున్నావు. మొదట్లో వచ్చినప్పుడు సంఘం నీ ప్రేమను ఎలా కనపరిచి గుర్తుపెట్టుకో అని బేసిక్. కానీ సంఘంలో మొదట్లో వచ్చినప్పుడు నువ్వు ఎలాగ ప్రవర్తించో గుర్తుపెట్టుకో. నువ్వు ఎలాగ ప్రతి పని చేసి గుర్తుపెట్టుకో. దాన్ని వదులుకో. మనం వచ్చింది ఉద్దేశం మర్చకూడదు. వచ్చే ఉద్దేశం ఎక్కడేదో వచ్చిందని కాదు, అక్కడ దానికోసం కదా. అది మెయిన్ కాన్సన్ట్రేషన్. దానికోసం మనం జీవించాలనే విషయం మర్చిపోకూడదు. ఎటు వెళ్ళినా కూడా ఒక ఆయన చెప్పాడు, సార్ నేను క్షమించాలి నా టైం కూడా అయిపోయింది, 5 నిమిషాలు తీసుకుంటా. ఒక ఆయన చెప్పాడు, నేను ఒక ఆయనకి వందనాలు సహోదరుడా అన్నాను. ఆయన నాకు వందనాలు చెప్పలేదు. నేను వందనాలు సహోదరుడా అన్నాను, నాకు వందనాలు చెప్పలేదు. నేను ఆగగా 10 మార్లు వందనాలు సహోదరుడు అన్నాను. 11సారి సిగ్గుతో వందనాలు అన్నాను. సహోదరుడా, నేను నా తప్పిదములో ఉంటే నా తప్పిదాన్ని ఎత్తి చూపి నన్ను సరి చేయాల్సిన వాడి నా మొహం చాటేస్తున్నావు దేనికి అన్నాడు. అంటే నేను చెబుతానంటే ఆ మనస్తత్వం మనుషులకు రావాలా. మనం ఏది పోగొట్టుకున్నో దాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలా. కలిసి మన తప్పిదం తెలుసుకొని నడుచుకోవాలా.
అలా నడవగలిగినప్పుడు దేవుడు నువ్వు నడుస్తుంది నా కోసమో నీ కోసమో నా కోసం ఎదుగు కోసం నీ కోసం నువ్వు నడువు. నిన్ను నువ్వు కాపాడుకో. నిన్ను కాపాడుకోవడం అంటే అర్థం ఏంటంటే ఆత్మ సంబంధమైన జీవితాన్ని నువ్వు జీవించేటప్పుడు అపవాది పడగొడటానికి ఎవరినో వాడుకోడు, స్థానిక సంఘ సభ్యులనే వాడుకుంటాడు, నీ ఇంట్లో వాళ్ళనే వాడుకుంటారు. ఎక్కడో అమెరికా వాళ్ళనో లేకపోతే జపాన్ వాళ్ళనో పాకిస్తాన్లో మగవాళ్ళ ఇతరులు వాడుకోరు. లోనోళ్ళ చేత నిన్ను ఎట్ట పడకూడదని చూస్తాడు. అది గుర్తెరిగి ఆత్మ సంబంధమైన జీవించడం కోసం ఓహో ఇది చెయ్యొచ్చా చేయకూడదా, ఇది నడవచ్చా నడవకూడదు, ఆత్మ సంబంధమైన జీవితం జీవించడం కోసం మనం ప్రయత్నం చేయాలా. అందువల్ల మనం ఏం ఒకరినొకరు ప్రేమించడానికి నేర్చుకోవాలా. ప్రేమ దేవుని మూలం కలిగింది. మీరు యోహాను రాసిన పత్రిక చదువుకున్న అద్భుతమైన సమాచారం ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక ఎన్నిసార్లు చదువుకున్నా కూడా దాంట్లో మంచి వర్తమానం ఉంది. ఆ వర్తమానాన్ని మనం స్వీకరించి మన హృదయంలో పెట్టుకుంటే దాని ప్రకారం నడవడానికి మనం ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ 3వ పాయింట్, ఎవడైనా ఒట్టివాడే ఉండి 3వ వచనం, తాను ఎన్నికైన వాడిని ఎంచుకునేలా తను తానే మోసపరుచుకోను. కొంతమంది తమకు స్తోమత ఉండదు, స్తోమత లేకపోయినా నేను సువార్తికుడు అవ్వాలా, నేను నాయకుడు అవ్వాలా అని ఊగులాడే మనుషులు ఉంటారు. ఇలా ఊగులాడితే ఏమైందంటే అది నాశనానికే కానీ మేలు కాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సువార్తికుడు అవ్వాలని ఎవరికైనా ఉద్దేశం ఉంటే 2 పాయింట్లు. ఒకటి బేసికల్గా నశించిన ఆత్మను రక్షించడానికి ప్రయత్నంగా ఉండేవాడు సువార్తికుడు. ఎందుకంటే గొప్ప పాయింట్ బైబిల్లో లేదు. రెండోది రక్షించబడిన వాడిని సంపూర్ణంగా సాగిపోవడానికి రూపుదిద్దేవాడు సువార్తికుడు. అంతేగాని నేను సంఘం పెట్టుకుంటే 10 మంది సువార్తికుడు పిలువబడాలా, నేను పెద్ద నాయకుడు కావాలనుకునేవాడు ఎన్నటికి నిలబడలేడు కూడా. ఏ స్టేజ్కి వచ్చినా దౌర్భాగ్య స్థితిని అనిపించి మరణిస్తాడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవుడి ఉద్దేశం అది. దేవుడి ఉద్దేశం ఏంటంటే సువార్తికుడు నశించిన ఆత్మను రక్షించడం కోసం సువార్తికుడు ఏర్పాటు చేశాడు. రక్షించబడిన ఆత్మలను స్థిరపరచడానికి సువార్తికుడితో పాటు పెద్దలను ఏర్పరచబడి సువార్తికుడు గొప్ప చెప్పి వెళ్ళాడు. మనం దేవుడి పని చేయాలనుకున్నప్పుడు కూర్చొని పని కట్టాలా, కడితే దాని విలువ తెలుస్తుంది. మనం ఇల్లు కట్టుకుంటే దాని విలువ ఎలా తెలిసిద్దో, ఇల్లు కట్టడానికి ఏం తెలిసింది. ఇప్పుడు తండ్రి ఇల్లు కట్టాడండి, కట్టాడు, అయిపోయింది, తలుపు పెట్టాడు, కొడుకు పెళ్లి చేశాడు, మనవడు వచ్చాడు, మనవడికి తలుపు ఎడగొట్టాడు, అదే తలుపు పెరిగిద్దరు అన్నాడు. కొడుకు ఎరిగితే మళ్ళా నా ఊరుకొన్నాను అన్నాడు. అంటే కొడుకు తెలియదు, దాని శ్రమపడి దానికోసం ఎంత కష్టపడ్డాడో తండ్రి తెలుసు. ఆ పొలం నిలబెట్టడానికి తండ్రి ఎన్ని కష్టాలు పడ్డాడో తండ్రి తెలుసు. ఆ ఇల్లు కట్టడానికి ఎన్ని కష్టాలు పడ్డా తెలుసు. కానీ కొడుకు కట్టడానికి ఏం తెలిసింది, తాను కడితే దాన్ని తెలిసింది అన్నట్టుగా గుర్తుపెట్టుకోవచ్చు. తాను కొంటే తను తెలిసింది అన్నట్టుగా. అంటే మనుషులు స్వతహాగా తను డబ్బు పెట్టి కొన్నప్పుడు దాని విలువ తెలుస్తుంది నాకు. అలాగనే సువార్తికుడు తన సువార్త చెప్పి కంటే దాని భారం తెలుస్తుంది. కొంతమంది ఎన్నిక లేకపోతే ఎన్నికైన వాళ్ళకు ప్రవర్తించి నాశనాన్ని కొని తెచ్చుకున్నారు. అనేక ఎగ్జాంపుల్స్ బైబిల్ ఉన్నాయి, మీరు ఇంటికి చూసుకోవచ్చు. నెక్స్ట్ 4వ వచనం, ప్రతి వాడును తాను చేయు పని పరీక్షించుకునేవాళ్ళు, అప్పుడు ఇతరుని బట్టి తను బట్టి అతనికి అసీపను. ప్రతి వాడు తన బరువును తాను భరించుకోవాలని కదా. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవ్రీ పర్సన్ వాని క్రియలు చొప్పున వాని తీర్పు తీర్చబడిన తెలియ సమాచారం ప్రకారము నా క్రియలు చొప్పున నాకు తీర్పు ఉంటుంది, మీ క్రియలు చొప్పున మీ తీర్పు ఉంటుంది. కాబట్టి అది అసూయ, ద్వేషమా, కలహమా, మత్సరమా వగైరా 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 అనేవి తెలుసుకోవాలా. తెలుసుకొని జాగ్రత్తగా ఓహో ఇది ఉంది నాలో, ఈ లోపాన్ని సరి చేసుకోవాలా, నాలో ఇది ఉంది ఈ లోపాన్ని సరి చేసుకోవాలా, కాబట్టి సరి చేసుకోవడానికి నేనేం చేయాలా అనే ఉద్దేశం ఎన్నంతసేపు బాగానే ఉంటాను. బయటికి వెళ్ళగానే ఇప్పుడు దేవుడు పరమందు ఉంటాడు, నువ్వు భూమి మీద ఉంటావు. దేవుడిని నువ్వేం చేయలేవు, కానీ కత్తి డాలు తీసేది భూమి మీద ఉన్న మనుషుల మీదే కదా, నీ సమాజం మధ్య కదా. కాబట్టి సమాజంతో సఖ్యతతో జీవించి క్రైస్తవ్యంగా మన ప్రియ సహోదరుడు శ్రీనివాస ప్రార్థన జ్యోతులు వెలుగుట అనేది అది మన విశ్వాసంతో పాటు మన క్యారెక్టర్ ఉంటే జ్యోతులు వెలుగుతాం. కానీ లేకపోతే మన జ్యోతి ఇలా ఆరిపోయిన బుడ్డి తీసుకుని వెలుగుతామని చూపించుకుంటున్నాం. అలా కాకుండా ఆత్మ సంబంధమైన జీవితం జీవించడం ప్రతి ఒక్కరూ ఉండాలని, లోపాలు ఉన్నప్పుడు ఎవరైనా సహోదరుడు చెప్పినప్పుడు దాన్ని సరి చేసుకొని
భయము భక్తి కలిగి ఓహో నా ఉద్దేశం నేను మర్చిపోతానని గుర్తెరిగి ఏ ఉద్దేశంతో ఆ ఉద్దేశం ప్రభు యేసుక్రీస్తుని మీ అందరికీ వందనాలు తెలియజేసుకోవచ్చు.